1108వ సంవత్సరంలో కాకతీయులు నిర్మించిన పౌలస్తేశ్వర స్వామి టెంపుల్ ఇంకా చెక్కు చెదరకుండా అలానే ఉంది. మన తెలంగాణలో చాలా ఓల్డెస్ట్ టెంపుల్స్ ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టెంపులే ఈ శ్రీ పౌలస్తేశ్వర స్వామి టెంపుల్. ఇది జగిత్యాల జిల్లాలోని పొలాసలో ఉంది. ఈ టెంపుల్కి చాలా హిస్టరీ ఉంది. సో ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి, మొత్తం చూడండి. సో అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో మనమైతే ఈ టెంపుల్కి రీచ్ అయిపోయినాము. చాలా విశాలంగా ఉంది ఇక్కడ ఈ టెంపుల్. ఇదే శ్రీ పౌలస్తేశ్వర స్వామి టెంపుల్. చూడండి ఎలా ఉందో. ఆ లోపలికైతే వెళ్దాం మనము. ఈ పిల్లర్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఈ కట్టడం చూస్తేనే మనకి ఇది ఎంత పాతదో అర్థమవుతుంది. అయితే ఈ పౌలస్తేశ్వర స్వామి టెంపుల్ హిస్టరీ ఏంటంటే, శివునికి చాలా భక్తుడైన రావణ బ్రహ్మ గారి తాతగారైన పౌలస్త్య అనే ఒక బ్రాహ్మణుడు బ్రహ్మయాత్రలు చేస్తూ కాశీకి వెళ్లే దారిలో ఒకరోజు ఇప్పటి పౌలస్తేశ్వర స్వామి ఆలయం దగ్గర ఆగారంట. అయితే ఆయన పడుకున్న తర్వాత పౌలస్తేశ్వర స్వామి కలలో కనిపించి, నేను భూమిలో ఉన్నాను, నన్ను తీసి ప్రతిష్ఠించు అని చెప్పారంట. అయితే ఈ పౌలస్త్య గారు దివ్య దృష్టితో ఆ శివలింగాన్ని కనిపెట్టి ఒక్క రోజులోనే ఇక్కడ గుడి కట్టేసి వెళ్ళిపోయారంట. అయితే అప్పటి నుంచి ఈ స్వామిని పౌలస్తేశ్వరుడు అని, ఈ ఊరి పేరు పౌలస్త్యపురము అని పిలుస్తున్నారంట. అయితే మెల్లిమెల్లిగా ఇప్పుడు అది పొలసగా మారిపోయింది. అయితే మళ్ళీ యుగాంతరం తర్వాత 1108వ సంవత్సరంలో కాకతీయులు మళ్ళీ ఈ భూమిలో ఉన్న ఈ శివలింగాన్ని బయటకు తీసి మళ్ళీ ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు. అయితే ఎగ్జాక్ట్గా 1108వ సంవత్సరంలోనే ఈ దేవాలయ నిర్మాణం జరిగిందంట. దానికి ఆధారాలు ఏంటంటే ఇక్కడ దొరికిన దేవాలయ దక్షిణ భాగంలోని శాసనాలంట. సో అందులో ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఈ శాసనం ప్రకారం పొలవాస రాజులైన వీరబలిజ జాతికి చెందిన అయ్యావళి 500 స్వాములు, ఇంకా ముమ్మారి దండులు, ఉభయనాన దేశీయులు పౌలస్తేశ్వరునికి దానము ఇచ్చినట్టు తెలుస్తుందని ఇట్లా రాసి పెట్టారంట. అయితే ఇక్కడ మొదటి మేడరాజు 1080 నుంచి 1110 వరకు పాలించారు. తర్వాత రాష్ట్రకూటులు, కళ్యాణ చాళుక్యులు పాలించారు. సో ఇది టెంపుల్ హిస్టరీ గురించి. ఇంకా మనకి మెయిన్గా ఇక్కడ ఈ టెంపుల్ మొత్తం 32 స్తంభాలతో మనకి నిర్మించారు. ఇక్కడ చూస్తుంటే కనిపిస్తుంది మనకి స్తంభాలు. మనకి స్టార్టింగ్లోనే ఇక్కడ టెంపుల్ గురించి హిస్టరీ మొత్తం రాసి పెట్టారు. ఇంకా ఇక్కడ పొలాస చరిత్ర మరియు సంస్కృతి గురించి కూడా రాసి ఉంది. లోపల మనకి నంది విగ్రహం కనిపిస్తుంది, మరియు నంది పక్కన అటొక విగ్రహం ఇటొక విగ్రహం కూడా కనిపిస్తుంది చూడండి. ఇంకా మనం గర్భగుడి లోపలికి వెళ్ళక ముందు మనకి సప్తమాతృకుల విగ్రహాలు కూడా కనిపిస్తున్నాయి. ఇందులో బ్రాహ్మి, మహేశ్వరి, కేమరి, వైష్ణవి, వారణి, ఇంద్రని, చాముండి ఇట్లా దేవతలందరూ కనిపిస్తున్నారు. అన్నపూర్ణమ్మ విగ్రహం ఇంకా వినాయకుని విగ్రహం కూడా ఉంది లోపలికి వెళ్ళేటప్పుడు చూడండి. ఇంకా గర్భగుడి లోపల శివలింగం కనిపిస్తుంది మనకి. ఇక్కడ ఏంటంటే శివలింగానికి డైరెక్ట్గా అభిషేకం చేయొచ్చు, చాలా మంది చేస్తారు. ఇది టెంపుల్ లోపల. టెంపుల్ బయట చూద్దాం రండి ఎలా ఉందో. ఇది టెంపుల్ పక్క నుంచి చూడండి ఎలా ఉందో. దీనికి ఇట్లా కలర్స్ వేయడం వల్ల మనకి ఇట్లా కొత్తగా కనిపిస్తుంది, బట్ ఇది చాలా పాతది. ఇక్కడ ఒక స్తంభంపై శివలింగం ఇంకా పాత విగ్రహాలు కూడా ఇట్లా చెక్కి ఉంది చూడండి. శిల్పకళ ఎలా ఉందో, చాలా పాతది. ఇది చూస్తేనే అర్థమవుతుంది. ఇంకా ఈ టెంపుల్ డిజైన్స్ కూడా చూడండి, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎలా కనిపిస్తుందో. ఇక్కడ గోపురం లాగా ఇట్లా పైకి ఉంది, చాలా బాగుంది చూడండి గుండ్రంగా ఎలా ఉందో. ఇంకా మనకి టెంపుల్ ముందు ఒక నంది విగ్రహం కనిపిస్తుంది. ఇక్కడ చుట్టూ గార్డెన్ లెక్క క్రియేట్ చేశారు. ఇంకా ఇట్లా ముందుకు వెళితే శివుని విగ్రహం కూడా ఉంది చూడండి. తర్వాత నాగదేవతల విగ్రహాలు ఉన్నాయి చూడండి, వీటికి కూడా కలర్స్ వేశారు. ఇటు సైడ్ నుంచి కూడా చూడండి టెంపుల్ వ్యూ ఎలా కనిపిస్తుందో. ఇక్కడ పాత స్తంభాలు చూడండి, పాతగా వైబ్స్ ఎట్లా కనిపిస్తున్నాయో. అండ్ ఇక్కడ కోనేరు కూడా ఉంది చూడండి, బట్ వాటర్ తక్కువ ఉన్నాయి సమ్మర్ కాబట్టి. ఇక్కడ పక్కనే ఒక ఆవు కనిపిస్తుంది, అంటే ఇక్కడ గోశాల కూడా ఉన్నట్టుంది. ఒక ఆవు అయితే కనిపిస్తుంది, ఇక్కడ కట్టేసి ఉంచారు. ఇక్కడ చూడండి ఒక పాత పుట్ట కనిపిస్తుంది. సో ఈ పుట్ట కూడా చాలా పురాతనమైందంట. ఇక్కడ చాలా మంది కుంకుమలు, పసుపు వేస్తానని చెప్తున్నారు. ఇక్కడ పక్కనే మనకి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా కనిపిస్తుంది. తర్వాత ఈ టెంపుల్ పక్కనే ఒక రావి చెట్టు, దాని కింద నాగదేవతల విగ్రహాలు కూడా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇక్కడ పక్కనే ఇంకా ఆంజనేయ స్వామి ఆలయం కూడా కనిపిస్తుంది. ఇక్కడ చుట్టూ చెట్లు ఇంకా గార్డెన్స్ ఇంకా చాలా బాగుంది, ఇదంతా పీస్ఫుల్గా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి టెంపుల్ కూడా వ్యూ చూడండి ఎలా ఉందో. ఇక్కడ టెంపుల్ ముందు చాలా పాత విగ్రహాలు కనిపిస్తున్నాయి చూడండి. వినాయకుడు, నాగుపాము, ఇంకా శివలింగము, నంది విగ్రహాలు, ఇట్లా చాలా విగ్రహాలు ఉన్నాయి. అన్నీ కూడా చాలా పాతవి అండ్ పురాతనమైనవి. ఇక్కడ బయట పెట్టారు. మరి ఇక్కడ ఒక రథం కూడా ఉంది చూడండి, దీని ఇట్లా డిజైన్ చేసి పెట్టారు.
సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ శ్రీ పోలాస్తేశ్వర స్వామి టెంపుల్. మీరు ఈ పోలాస్తేశ్వర స్వామి టెంపుల్‌కి వచ్చారా? వస్తే మీకెట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.